హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ రావ్ చిట్కా. ఎలా ఉన్నారండి మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. రోజులాగే ఒక మంచి వీడియోతో మంచి చిట్కాతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో చిట్కా ఏంటి అనుకుంటున్నారు కదా, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమే అనమాట. సో ఎవరిని కదిపినా సరే, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా సరే, లేదంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఏదన్నా అడిగినా సరే, ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటి అంటే హెయిర్ ఫాల్ అవుతుందండి. సో హెయిర్ ఫాల్ బాగా ఉంది, ఎలాంటి ఆయిల్ యూస్ చేయాలి, ఎలాంటి ప్రోడక్ట్ యూస్ చేయాలి అని చెప్పి అడుగుతానే ఉంటారు. సో అందరం కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమే హెయిర్ ఫాల్ అనమాట. సో ఆ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి ఆయిల్ యూస్ చేయాలి అనేది నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంబటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కాబట్టి దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది. ఆల్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దట్ మీరు ఎప్పుడు లీజర్గా ఉంటే ఎప్పుడైతే నా వీడియోస్ని అయితే వాచ్ చేయొచ్చు అనమాట. సో ఇంకా కమింగ్ టు ద వీడియో, ప్రతి ఒక్కళ్ళు కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం హెయిర్ ఫాల్ కదా. సో హెయిర్ ఫాల్ అనేది మనకి ఇప్పుడున్న ఈ పొల్యూషన్కి కానీ, ఈ సిచ్యువేషన్కి కానీ, అండ్ ఈ క్లైమేట్కి కానీ హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా ఫాల్ అయితే అవుతుంది అనమాట. సో మెయిన్లీ వింటర్ సీజన్లో మనకి చుండ్రు కూడా వస్తుంది, అండ్ హెయిర్ ఫాల్ డాండ్రఫ్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది. సో ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ఒక్కసారి మనం కొన్ని యూస్ చేస్తాం ఆపేస్తాము, కొన్ని రోజులు కొన్ని యూస్ చేస్తాం ఆపేస్తాము, అట్లా కాకుండా కంటిన్యూస్గా మనం ఒక ఆయిల్ అనేది యూస్ చేయాలి. సో మార్కెట్లోకి ఏ ఆయిల్ వస్తే ఆయిల్ యూస్ చేసేయటం, మార్కెట్లోకి ఏ ప్రోడక్ట్ వస్తే ఆ ప్రోడక్ట్ యూస్ చేయటం అలా చేయకూడదు అనమాట. మన హెయిర్కి ఏ ఆయిల్ పడిద్దో, మన హెయిర్కి ఏ ప్రోడక్ట్ పడిద్దో, సో అవన్నీ మనం చూసుకుని వాడుకోవాలన్నమాట. సో నేను చెప్పే ఆయిల్ ఏంటి అంటే మన పూర్వీకులు వాడిన ఆయిల్ అని అనమాట. మన అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ వాళ్ళ హెయిర్ చూసుకుంటే చాలా షైన్గా ఉంటుంది అండ్ చాలా బ్లాక్గా కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కామన్ ప్రాబ్లం ఇంకోటి ఏంటి అంటే వైట్ హెయిర్స్. సో చిన్న పిల్లలకు కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది, అండ్ ఏజ్ అవ్వకుండానే వైట్ హెయిర్ వచ్చేస్తుంది. సో మన పెద్దవాళ్ళు చూసుకుంటే అంత వైట్ హెయిర్ అనేది ఉండదు అనమాట. సో మా నాయనమ్మలకు కానీ మా అమ్మమ్మలకు కానీ ఇప్పటికీ వాళ్ళకి వైట్ హెయిర్ అనేది చాలా మైన్యూట్, అంటే తక్కువ ఉంటుంది అనమాట. కొంతమందికి అయితే అసలు ఉండదు అనమాట. సో అట్లా వాళ్ళు ఏం ఆయిల్ యూస్ చేశారు అనేది, అప్పట్లో యూస్ చేసిన ఆయిల్నే ఇప్పుడు మనం ఎలా యూస్ చేసుకోవాలి అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఏంటా ఇంత బిల్డప్ ఇస్తుంది, ఆయిల్ గురించి చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా. ఆయిల్ వచ్చేసి ఏమీ లేదండి, క్యాస్టర్ ఆయిల్. సో చూస్తున్నారు కదా, క్యాస్టర్ ఆయిల్ అనమాట. సో క్యాస్టర్ ఆయిల్ చాలా మంది యూజ్ చేయరు. ఎందుకు యూజ్ చేయరు అంటే ఇది వచ్చేసి బాగా స్మెల్ వస్తుంది అండ్ బాగా జిడ్డుగా ఉంటుంది. సో అందుకని చెప్పి ఈ ఆయిల్ అనేది చాలా మంది అవాయిడ్ చేస్తారు, యూజ్ చేయరు. కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి మనం ఈ ఆయిల్ అనేది యూజ్ చేస్తే మనకి పెద్ద అయినా సరే అండ్ కొంచెం ఏజ్ వచ్చినా సరే మనకి వైట్ హెయిర్ అనేది ఉండదు. అండ్ హెయిర్ అనేది చాలా షైనీగా ఉంటుంది, హెయిర్ అనేది చాలా బ్లాక్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గిద్ది, మన రూట్ కెనాల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అనమాట. మెయిన్లీ క్యాస్టర్ ఆయిల్ ఏంటంటే మన స్కాల్ప్లో ఉన్న రూట్ కెనాల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది అనమాట. మన స్కాల్ప్లో రూట్ కెనాల్, మనం ఎప్పుడన్నా హెయిర్ టెస్ట్ చేయించుకునే వాళ్ళకైతే తెలుస్తుంది, స్కాల్ప్లో మనకి రూట్స్ ఉంటాయి అనమాట. సో ఆ రూట్స్కి వచ్చేసి ఒక్క రూట్కి వచ్చి 3 or 4 ఉండాలన్నమాట. 4 ఏమంటారు, ఈ వెంట్రుక ఉంటుంది కదా, సో అది 4 ఉండాలి మన రూట్ కెనాల్ దగ్గర. సో మన డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకైతే కంపల్సరీ తెలుస్తుంది అనమాట. నేను కూడా చెకప్ చేయించుకున్నాను నా హెయిర్ని. సో మన రూట్ కెనాల్ స్కాల్ప్ దగ్గర రూట్ అనేది మనకి ఒక్క స్కాల్ప్ దగ్గర ఇట్లా మైన్యూట్గా చిన్నగా ఉంటుంది అనమాట. ఆ స్కాల్ప్ దగ్గర మనకి 3 కానీ 4 కానీ వెంట్రుకలు ఉండాలి. సో అలా ఉంటే మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉన్నట్టు. సో మన రూట్ కెనాల్ దగ్గర 1, 2 ఉంటే మాత్రం వీక్ హెయిర్ అనమాట అది. సో వీక్ హెయిర్ అనమాట. అలా ఉండకుండా ఉండాలంటే ఈ క్యాస్టర్ ఆయిల్ని మనం కంపల్సరీ యూస్ చేయాలి. నేనైతే యూస్ చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ వాళ్ళు కానీ, మా మమ్మీ వాళ్ళు కానీ, మా అమ్మమ్మ వాళ్ళు కానీ నాకైతే ఇది యూస్ చేశారు. సో అందుకనే నా హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ చాలా
వాల్యూమ్గా ఉంటుంది అనమాట, చాలా లావుగా కూడా ఉంటుంది. సో చూసారు కదా నా హెయిర్ అనేది ఎంత ఉందో. నేను కట్ చేసినా సరే నా హెయిర్ అనేది ఈజీగా గ్రోత్ అయిపోతుంది. అండ్ మమ్మగాడికి కూడా నేను ఇదే ఆయిల్ యూస్ చేస్తున్నాను. కాకపోతే ఏంటి అంటే ఎలా యూస్ చేయాలి అనేది నేను క్లియర్గా మీకు వీడియో అయితే తీసి చూపించేస్తాను. సో తప్పకుండా కంపల్సరీ ఈ ఆయిల్ని అయితే యూస్ చేయండి. క్యాస్టర్ ఆయిల్ మార్కెట్లో మనకి క్యాస్టర్ ఆయిల్ ఈజీగా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆముదం మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా మంచిది, ఐ మీన్ క్వాలిటీ లెస్ కూడా ఉంటాయి అన్నమాట. అవి చూసి తీసుకోవాలి. ఇది వచ్చేసి నేను ఆయుర్వేదిక్ షాప్లో తీసుకున్నాను. ఇది రెడ్ కలర్లో ఉంది, చూసారు కదా మీరు. సో చూశారు కదా ఇది రెడ్ కలర్లో ఉంది. సో ఇలా రెడ్ కలర్లో ఉన్న ఆయిల్ అయితే ఒరిజినల్ ఆయిల్ అంట. ఇది క్యాస్టర్ ఆయిల్. మనం ఒరిజినల్గా గానగలు ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళినా సరే మన క్యాస్టర్ ఆయిల్ అనేది ఒరిజినల్ది దొరుకుతుంది. మార్కెట్స్లో అలా కూడా ఉంటాయి, కానీ కొన్ని ఏంటి అంటే ఎల్లో కలర్లో ఉంటాయి, కొన్ని వచ్చేసి లైట్ ఆరెంజ్ షేడ్లో కూడా ఉంటాయి అన్నమాట. సో అలా కాదు, ఇలా రెడ్ కలర్లో ఉన్నది ఒరిజినల్ క్యాస్టర్ ఆయిల్. సో ఈ ఆయిల్ని మీరు కూడా బై చేయండి. సో చేసిన తర్వాత ఎలా యూస్ చేయాలనేది వీడియోలో చూసేసేయండి. చూసి వచ్చిన తర్వాత మళ్ళీ అయితే నేను మాట్లాడతాను. అంతకన్నా ముందు నేను ఇవాళ వచ్చేసి హెయిర్ గురించి అండ్ అట్లాగే బాడీ గురించి కూడా చెప్తున్నాను అనమాట. సో మనం రెగ్యులర్గా సోప్స్ యూస్ చేస్తూ ఉంటాము, అట్లా కాకుండా నేను స్క్రబ్ గురించి కూడా మీకు ఇందులో షేర్ చేశాను. సో మీరు వీడియో చూసి వచ్చేసేయండి. చూసి వచ్చిన తర్వాత నేనైతే మాట్లాడతాను. సో లెట్స్ వాచ్ ద వీడియో. ఫస్ట్ అయితే మనం బౌల్లో వాటర్ తీసుకోవాలండి. కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. సో ఈ వాటర్ తీసుకున్నాక ఇప్పుడు మనమైతే స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఈ వాటర్ని స్టవ్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరగాలన్నమాట. మరిగేదాకా ఈ వాటర్ని అయితే బబుల్స్ వచ్చేదాకా ఈ వాటర్ని అయితే బాయిల్ చేయాలి మనం. సో బాయిల్ చేసేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ కోకోనట్ ఆయిల్ వాడకపోయినా సరే మీరు ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తారో ఆ ఆయిల్ అయితే దీంట్లో మనం ప్లేస్ చేసుకోవాలన్నమాట. సో మేమైతే కోకోనట్ ఆయిలే యూస్ చేస్తాం కాబట్టి సో నేనైతే కోకోనట్ ఆయిల్ని అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్. సో ఇది ఆముదం అన్నమాట. మనకి మార్కెట్లో ఆముదం అంటే చాలా రకాలు దొరుకుతున్నాయి. ఇదైతే ప్యూర్ ఒరిజినల్ అన్నమాట. నేను ఆయుర్వేదిక్ షాప్లో ఈ బాటిల్ని అయితే తీసుకున్నాను, క్యాస్టర్ ఆయిల్. సో ఈ ఆయిల్ వచ్చేసి ఇవి రెండు మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇందులోనే ఎల్లో కలర్, క్యాస్టర్ ఆయిల్లోనే ఎల్లో కలర్ దొరుకుతుంది అండ్ ఈ రెడ్ కలర్ కూడా దొరుకుతుంది అనమాట. ఇదైతే ఒరిజినల్. సో క్యాస్టర్ ఆయిల్ అంటే మనకి ఈ కలర్లోనే ఉంటుంది అనమాట, రెడ్ కలర్లో ఉంటుంది. సో క్యాస్టర్ ఆయిల్ని కూడా తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక బౌల్ కావాలన్నమాట. సో ఒక బౌల్ని కూడా తీసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ అయితే కోకోనట్ ఆయిల్ తీసుకుందాం. సో కోకోనట్ ఆయిల్ వచ్చేసి మీ హెయిర్ లెంత్ని బట్టి తీసుకోండి. ఎప్పుడైనా సరే 2:1 రేషియోలో తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసాను అండ్ 2 స్పూన్స్ వేసాను అనమాట. కోకోనట్ ఆయిల్ 2 స్పూన్స్. ఇది వచ్చేసి నాకు మమ్మకి ఇద్దరికి సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్. సో క్యాస్టర్ ఆయిల్ వచ్చేసి 1 స్పూన్ సరిపోతుందండి. సో 1 ఫుల్ స్పూన్ తీసుకుంటే క్యాస్టర్ ఆయిల్ అనేది మనకి సఫిషియెంట్. ఎప్పుడైనా సరే 2:1 రేషియోలో తీసుకోండి. అండ్ ఇవి రెండు బాగా మనం మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అండ్ 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్. బాగా దీన్ని మిక్స్ చేసుకున్నాము కదా. మీ హెయిర్ లెంత్ని బట్టి అయితే ఆయిల్ అనేది మీరు తీసుకోండి. మీ లాంగ్ హెయిర్ అయితే కనుక కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి అండ్ షార్ట్ హెయిర్ అయితే క్వాంటిటీ తక్కువ తీసుకోండి. అంటే మీ హెయిర్కి ఎలా సరిపోతుంది అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి మీ హెయిర్ లెంత్ని బట్టి అయితే మీరు
ఆయిల్ అనేది తీసుకోండి. 2:1 రేషియోలో తీసుకోండి. అంటే ఒక 2 స్పూన్స్ మనం కోకోనట్ ఆయిల్ వేసుకుంటే 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అనేది వేసుకోవాలి. అట్లాగే 3 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ 4 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వేసుకుంటే 2 స్పూన్స్ క్యాస్టర్ ఆయిల్ అనేది మనం వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చూసారు కదా వాటర్ అనేది ఎంత బాగా బాయిల్ అవుతున్నాయో. సో ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో మనం ఈ బౌల్ అనేది ప్లేస్ చేసుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా ప్లేస్ చేసుకోండి అండ్ కొంచెం సిమ్లో పెట్టుకోండి. సో వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, బాగా బాయిల్ అయినప్పుడు మనం ఏదైతే కోకోనట్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ని మిక్స్ చేసి పెట్టుకున్నామో, సో ఆ మిక్స్ చేసిన బౌల్ని ఇప్పుడు మరుగుతున్న ఆ వాటర్లో మనం ఈ బౌల్ని అనేది ప్లేస్ చేసుకోవాలి. సో అలా ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనం వేసుకున్న కోకోనట్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ చక్కగా దీంట్లో బ్లెండ్ అయిపోద్ది అనమాట, బాగా మిక్స్ అయిపోద్ది. సో మిక్స్ అయ్యి కొంచెం మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో గోరువెచ్చగా అయిన తర్వాత, లేదు మన స్కాల్ప్కి కొంచెం గోరువెచ్చగా పెట్టుకుంటే ఏంటి అంటే మన స్కాల్ప్ అనేది రూట్ కెనాల్ని మనకి ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇలా హీట్ చేసి పెట్టుకోవటం వల్ల ఏంటి అంటే మన రూట్ కెనాల్ అనేది చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఎందుకంటే మనం మసాజ్ చేసుకుంటాం కాబట్టి 5 to 10 minutes అనేది మనం కంపల్సరీ ఆయిల్ పెట్టుకునేటప్పుడు, ఈ ఆయిలే కాదండి, మనం ఏ ఆయిల్ పెట్టుకున్నా సరే హెయిర్కి మసాజ్ చేసుకుంటా ఆయిల్ అనేది మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి బాయిల్ అవుతున్న వాటర్లో పెట్టుకున్నాం కాబట్టి అది చక్కగా హీట్ అవుతుంది అనమాట. సో హీట్ చేసి మనం ఆయిల్ పెట్టుకుంటే దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రూట్ కెనాల్ స్ట్రాంగ్ అవుతుంది, మన స్కాల్ప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. సో ఇక్కడైతే ఆయిల్ అయితే 2 to 3 minutes అయితే మనం హీట్ చేసుకున్న తర్వాత చక్కగా తీసేసుకోవాలన్నమాట. నాకు మమ్మకైతే ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. సో మీ హెయిర్ కనుక కొంచెం ఎక్కువ ఉంటే కనుక క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. సో ఎప్పుడైనా సరే మనం ఆయిల్ పెట్టుకునేటప్పుడు కంపల్సరీ మనం ట్యాంగిల్ ఫ్రీ చేసుకోవాలి. అంటే మన హెయిర్ అనేది చిక్కు లేకుండా మనం చక్కగా కోమ్ చేసేసుకోవాలన్నమాట. సో దానివల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. సో మనం ఒకవేళ దువ్వుకోకుండా మనం ఆయిల్ పెట్టేసుకున్నాము అంటే మన హెయిర్కి అనేది, మన చేతికి అనేది హెయిర్ అనేది చాలా ఊడిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి మనం ఎప్పుడు ఏ ఆయిల్ పెట్టుకున్నా సరే ఫస్ట్ అయితే మనం హెయిర్ని అయితే కోమ్ చేసేసుకోవాలి. సో కోమ్ చేసేసుకున్న తర్వాత చక్కగా ఒక్కొక్క లేయర్ తీసుకుంటా మనం చక్కగా మసాజ్ చేసుకోవాలన్నమాట. మొత్తం హెయిర్ అంతా మన స్కాల్ప్ అంతా పట్టేలాగా ఈ ఆయిల్ అనేది మనం మసాజ్ చేసుకోవాలి. ఇలా వీక్లీ 3 times కనుక మనం కంపల్సరీ చేస్తే కనుక హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా పోతుంది అనమాట. కంట్రోల్గా కాదు, పూర్తిగా హెయిర్ ఫాల్ అనేది మనకు తగ్గిపోతుంది అండ్ హెయిర్ గ్రోత్ బాగుంటుంది అండ్ హెయిర్ వాల్యూమ్గా కనిపిస్తుంది, హెయిర్ పెరిగిద్ది అనమాట. సో ఇది నేనే కాదు మమ్మకు కూడా యూజ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసేసుకున్నాను, తర్వాత వచ్చి మమ్మకు అప్లై చేయాలన్నమాట. సో ఇట్లా మేము వీక్లీ 3 times కంపల్సరీ నేను మమ్ము కంపల్సరీ ఈ ఆయిల్ అయితే పెట్టుకుని హెడ్ బాత్ చేస్తామన్నమాట. 1/2 hour ఉంచుకోవాలి కంపల్సరీ. మీకు టైం ఉంటే కనుక 1 hour ఉంచుకోండి, లేదు మాకు టైం లేదు అనుకుంటే కనుక 1/2 hour అయితే కంపల్సరీ హెయిర్ ఆయిల్ అనేది మన హెయిర్కి అనేది ఉంచుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా మమ్మకి కూడా ఆయిల్ అనేది నేను అప్లై చేసేస్తున్నాను. సో ఇదే కాదు, మనం ఏ ఆయిల్ పెట్టుకున్నా సరే కొంచెం గోరువెచ్చగా చేసి పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగిద్ది, దానివల్ల హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మమ్మకైతే హెడ్ బాత్ అయితే చేపించేశాను. సో చేపించాను, ఇంకా అప్పుడే జస్ట్ చేపించి మీకు ఎట్లా ఉంటుంది హెయిర్ అనేది చూపిస్తున్నాను అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే హెయిర్ అనేది సిల్కీగా కూడా అవుతుంది అండ్ షైనీ కూడా ఉంటుంది అనమాట. సో చూసారు కదా మమ్మకి అయితే ఫస్ట్ అయితే బాతింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మీకు స్క్రబ్ గురించి కూడా ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను. సో స్క్రబ్ ఏంటి అనేది కూడా మీరు చూసేయండి. సో ఇది వచ్చేసి బాడీ స్క్రబ్ అనమాట, ఎంకేఎఫ్ వాళ్ళది కాఫీ బాడీ స్క్రబ్. సో స్క్రబ్ వల్ల మనకి యూజెస్ ఏంటి అనేది చాలా మందికి తెలుసు. ఇప్పట్లో చాలా ఈ జనరేషన్ వాళ్ళు చాలా మంది స్క్రబ్స్ అని ఫేషియల్ కిట్స్ అని అవి ఇవి అని చాలా యూజ్ చేస్తున్నారు. సో ఇది ఏంటి అంటే కాఫీ వాళ్ళది స్క్రబ్. సో కాఫీ ప్రోడక్ట్తో ప్రిపేర్ చేసిన స్క్రబ్ అనమాట. ఇది వచ్చేసి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నిట్లో మనకి అవైలబుల్గా ఉంది. సో ఇది వచ్చేసి నేను యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి చక్కగా స్పూన్ కూడా ఇచ్చేస్తారు.
సో మన బాడీకి ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుందో అంత క్వాంటిటీ అయితే మనం తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే మీకు హ్యాండ్ మీద చూపిస్తున్నాను అనమాట. ఈ స్క్రబ్ చేసుకోవటం వల్ల ఏంటి అంటే మన బాడీలో ఉన్న డర్ట్ పోతుంది అండ్ ఏమంటారు మన బాడీకి డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. సో ఆ డస్ట్ అంతా పోతుంది అనమాట. అండ్ మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అండ్ మన బాడీ షైన్ అవుతుంది, బాడీ అనేది కలర్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. కాఫీలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ జనరేషన్లో కాఫీ ప్రోడక్ట్స్ అయితే చాలా వస్తున్నాయి. సో MK4 కాఫీ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగుంది, నచ్చింది. సో నా పర్సనల్ రివ్యూ మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చేసాను. సో చూసారు కదా, చక్కగా స్క్రబ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే ఎంత షైనీగా ఉందో చూసారా. అండ్ సో నేను చేసుకున్న చేసుకొని హ్యాండ్కి మీకు డిఫరెన్స్ అనేది వెమ్మటే తెలిసిపోతుంది అనమాట. ఇది వచ్చి చాలా షైనీగా ఉంటుంది, అంటే మనకున్న డర్ట్ అంతా పోయి షైనీగా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి నాది సెకండ్ బాటిల్. దీంట్లోనే నేను ఫేషియల్ కిట్ కూడా మీకు తీసుకున్నాను అనమాట. ఫేషియల్ కిట్ కూడా నేను యూజ్ చేస్తున్నాను అండ్ ఆ వీడియో కూడా నేను చేసి పెట్టాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే కనుక లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో చూడండి, ఆ ఫేషియల్ కిట్ కూడా చాలా బాగుంది, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది మీకు నచ్చితే మీరు కూడా బై చేసి వాడి ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. సో చూసారు కదా, ఇప్పుడే హెడ్ బాత్ అయితే అయిపోయింది అనమాట. సో హెయిర్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. సో సిల్కీగా కూడా ఉంటుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది అనమాట. సో ఇంకా హెయిర్ అయితే డ్రై అవ్వలేదు. సో డ్రై అయిన తర్వాత హెయిర్ ఎలా ఉంది అనేది అయితే మీకు చూపించేస్తాను. అండ్ దట్స్ ఆల్. సో హెయిర్ డ్రై అయినాక ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో చూసారా మమ్ము హెయిర్ ఉంచున్నాను ఒకసారి. సో చూసారా మమ్ము హెయిర్ ఎంత షైన్ అవుతుందో. సో షైనింగ్ అనేది మీకు తెలుస్తుంది. ఒకసారి ఉంచున్నాను. సో మమ్ము హెయిర్ అయితే డ్రై అయిపోయింది అనమాట. చూసారు కదా ఎంత షైనింగ్ ఉందో. సో ఈ ఆయిల్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మన హెయిర్ అనేది చాలా షైనింగ్గా ఉంటుంది అండ్ హెయిర్ అనేది చాలా వాల్యూమ్గా కనిపిస్తుంది అనమాట. సో నాదైతే నేను ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చాను కాబట్టి నాది కూడా. సో చూసారు కదా మీకు షైనింగ్ అనేది తెలుస్తుంది. అండ్ సో డ్రై అయిన తర్వాత అయితే ఆరిపోయిన తర్వాత హెయిర్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటాను. బాయ్. సో వీడియోని అయితే చూసొచ్చేసారు కదా. సో ఈజీగా సింపుల్గా మనం ఆయిల్ని అయితే అలా రెగ్యులర్గా వీక్లీ 3 సార్లు కంపల్సరీ మనం కనుక అలా ఆయిల్ని యూస్ చేస్తే హెడ్ బాత్ చేయడానికి ముందనమాట. హెడ్ బాత్ చేయడానికి ఒక ½ అన్ అవర్. సో టైం ఉంటే కనుక 1 అవర్ పెట్టుకోండి. సో టైం లేకపోతే కనుక ½ అన్ అవర్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. సో దాంతోపాటు నేను స్క్రబ్ గురించి కూడా చెప్పాను కూడా. స్క్రబ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. నేనైతే యూస్ చేస్తున్నాను అండ్ స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. స్కిన్ అనేది మనకి గ్లోనెస్ వస్తుంది అనమాట. సో ఈ 2 చిట్కాలు అయితే మీతో ఈరోజు ఈ వీడియోతో షేర్ చేసేసుకుంటున్నాను. సో మరొక వీడియోతో మరొక మంచి చిట్కాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. సో అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నామేమంటే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ని కూడా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. సో మరొక మంచి వీడియోతో మరొక మంచి చిట్కాతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ యు ఆల్. బై బాయ్.